నైరాశ్యంలో నిశ్చలమైన నమ్మకం. కీర్తన 31 ధ్యానం. మన జీవితంలో అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమైనట్లు, చుట్టూ చీకటి ముసురుకున్నట్లు అనిపిస్తుంది. శత్రువుల కుట్రలు, స్నేహితుల దూరం, అనారోగ్యం. ఇలా అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు మనిషి నిరాశకు లోనవ్వడం సహజం. సరిగ్గా ఇటువంటి స్థితిలోనే దావీదు ఈ కీర్తనను రాశారు. 1. సంక్షోభంలో ఆశ్రయం. దావీదు తన ప్రార్థనను దేవునిమీద నమ్మకంతో మొదలుపెట్టారు. చుట్టూ శత్రువులు వలపన్నుతున్నా ఆయన దేవునిని తన శైలము అని, కోట అని పిలిచారు. నేటి కాలంలో మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిళ్లు మనల్ని బంధించాలని చూస్తున్నప్పుడు మనం కూడా దావీదువలే దేవుని కృపాసహితమైన మంచితనం మీద ఆధారపడాలి. యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. కీర్తన 31:1. 2. ఒంటరితనం మరియు నిందలు. దావీదు పడుతున్న వేదన కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, అది సామాజికమైనది కూడా. ఆయనను చూసి స్నేహితులు భయపడి పారిపోయారు, పొరుగువారు ఆయన్ని ఒక విడిచిపెట్టిన పాత్రలా చూశారు. అప్పటి పరిస్థితి. దావీదు ప్రాణరక్షణ కోసం దాక్కున్నారు. ఇప్పటి పరిస్థితి. ఈ రోజుల్లో కూడా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనల్ని అర్థం చేసుకునేవారు కరువవుతారు. లోకం మనల్ని విస్మరించవచ్చు, కాని దేవుడు మన పక్షాన ఉన్నాడని దావీదువలె మనం నమ్మాలి. నా ప్రాణము తీయుటకు వారు ఆలోచన చేయుచున్నారు. కీర్తన 31:13. 3. దేవుని హస్తగతమైన మన కాలగతులు. ఈ కీర్తనలో అత్యంత కీలకమైన మాట, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి. మన జీవితం యాదృచ్ఛికంగా సాగేది కాదు. మనకు వచ్చే కష్టాలైనా సుఖాలైనా దేవుని నియంత్రణలోనే ఉన్నాయి. శత్రువులు ఎంత కుట్రపన్నినా దేవుని అనుమతి లేనిదే ఏదీ జరగదు. మన ఆత్మను ఆయన చేతికప్పగించినప్పుడు యేసుక్రీస్తు శిలువపై పలికిన మాట కూడా ఇదే. మనకు అపారమైన ధైర్యం కలుగుతుంది. నా కాలగతులు నీ చేతిలోనున్నవి. కీర్తన 31:15. 4. విశ్వాసులకు లభించే బహుమానం. దేవుడు తనను నమ్ముకున్నవారిని దాచి ఉంచుతాడు. లోకం పెట్టే నిందల నుండి, మనుషుల కలహాల నుండి ఆయన తన నివాసంలో మనకు ఆశ్రయం కల్పిస్తాడు. గతంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రస్తుత శ్రమను తట్టుకునే శక్తి లభిస్తుంది. నీయందు భయభక్తులుంచువారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన 31:19. ముగింపు మరియు హెచ్చరిక. దావీదు తన అనుభవం ద్వారా మనందరికీ ఇచ్చే పిలుపు ఒక్కటే. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. మనం పడుతున్న శ్రమలు శాశ్వతం కావు. మీరు అధైర్యపడకండి, ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. దేవుని కోసం కనిపెట్టుకుని ఉండేవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ రోజు మీ పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా దేవుని హస్తం మిమ్మల్ని నడిపిస్తుందని నమ్మండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నైరాశ్యంలో ఉన్నప్పుడు నమ్మకాన్ని ఎలా కలిగి ఉండాలో నీ సేవకుడైన దావీదు జీవితం ద్వారా మాకు నేర్పించినందుకు వందనాలు. అయ్యా, ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులు గాలిలో దీపంలా కనబడుతుండవచ్చు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయుల దూరం మమ్మల్ని కృంగదీస్తుండవచ్చు. కాని దావీదు పలికినట్లుగా నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి అని మేము నమ్ముతున్నాము. మా గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాము. తండ్రి, లోకం మమ్మల్ని విస్మరించినా, స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా నీవు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు. శత్రువుల కుట్రల నుండి, మనుషుల నోటి నిందల నుండి మమ్మల్ని తప్పించి నీ రెక్కల చాటున మాకు ఆశ్రయం ప్రసాదించండి. మా విశ్వాసం చలిస్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు ఉంచువారి కోసం నీవు దాచి ఉంచిన ఆ గొప్ప మేలును మేము అనుభవించున్నట్లు మాకు సహాయం చేయండి. మేము అధైర్యపడకుండా నీ రాకడ కొరకు, నీ సహాయం కొరకు ఓపికతో కనిపెట్టుకునే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మా కష్టాలన్నింటినీ నీ పాదాల చెంత ఉంచుతూ నీవే మాకు విజయము కలుగజేస్తావని నమ్ముతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి.